రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచేవాళ్ళని చూశాను, కానీ కన్న తండ్రినే వెన్నుపోటు పొడిచేవాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాను. మీ ఇద్దరు మూలంగా ఈ రోజు నేను ఊరివాడ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. నీకు జనం కావాలి, పార్టీ కావాలి, పదవి కావాలి. వయసు వచ్చిన కూతురికి మాత్రం పెళ్లి చేయు. ఎలక్షన్ లో ప్రత్యర్థి నామినేషన్ వేసినట్టుగా నువ్వేంటో రెచ్చిపోతున్నావు. స్రవంతికి ఎన్ని సంబంధాలు తెచ్చానో నీకు తెలియదు. ఎన్ని సంబంధాలు తెచ్చావన్నది ముఖ్యం కాదు, దానికి పెళ్ళయిందా లేదా అన్నదే ముఖ్యం. బాలకోట గారు, మీరు బీపీ పెంచుకోనంటే ఓ మాట, మీ చేత ఆ సాగర్ని చంపించి మిమ్మల్ని జైలుకు పంపి శాశ్వతంగా మీ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు ఆ చుంచు చెంచురామయ్య. వాళ్ళ మీద రాతలు రాయించింది కూడా ఆయనేనండి. మీరు ఇంట్లో టెన్షన్ ఫేస్ చేస్తుంటే ఆయన పార్లమెంట్లో ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ చెంచురామయ్యకు రాజకీయ తద్దినం పెట్టాలంటే మీరు ఈ పెళ్లి చేసి తీరాల్సిందే. ఈ పెళ్లి చేస్తే మీరు రాజకీయంగా ఎదిగిపోతారండి. బాలకోట ఇలాంటి టాప్ పొలిటీషియన్ ఒక మామూలు ఉద్యోగిని అల్లుడుగా చేసుకున్నాడని తెలిస్తే జనంలో మీ పలుకుబడి ఎంతగా పెరిగిపోతుందో తెలుసా? మీ నెగటివ్ తీసుకుని ఫోటోలు వేయించుకుంటారు. ఆలోచించండి. బుద్ధుడి అస్థికలున్న ఊరనుకున్నాను కానీ బుద్ధి లేని సన్నాసులున్న ఊరనుకోలేదురా. ఎందుకు బాబు, ఇంకా ఏం చేద్దామని వచ్చారు? పైకి పెద్ద మనుషులు, రోజు చేసేది మాత్రం రక్తపాతం. మీకు మీ ఊరికో నమస్కారం. నా మనవడు ఉద్యోగానికైనా రాజీనామా ఇస్తాడు కానీ ఈ ముదనష్ట పూల్లో ఇంకొక రోజు కూడా ఉండవు. నేను వచ్చింది క్షమించమని అడగటానికమ్మా. అవునరా, నీకు స్రవంతికి పెళ్లి చేయడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. అక్క అక్క, అబ్బా నాకు తెలుసులేవే, నాన్నగారికి కేంద్రంలో మినిస్టర్ పదవి వచ్చేలా ఉంది అంతేగా? సారీ, అది నాకు తెలుసు. నాన్న స్విట్జర్లాండ్లో ఉంటున్న బావతో ఎంగేజ్మెంట్ చేశాడా? నీ ఫ్రెండ్ లేదు శ్రవంతి, పోర్ గర్ల్, పాపం చిన్న ఉద్యోగం చేస్తున్న పేదవాడిని చేసుకుంటోంది. ఇంత పేదవాడికిచ్చి ఎందుకు చేస్తున్నట్టు? లవ్ అంట. ఐ సీ. చేసిందే బాల, పల్లకిరి తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోలైలా. ఎందుకలా షౌటింగ్? నెమ్మదిగా చెప్పచ్చుగా. దమయంతి అయ్యగారు, ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారండి. అలాగా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నోటి వెంట ఆ మాట ఎన్నాళ్ళకి విన్నాను నాన్న. నీకు అసలు బుద్ధి లేదయ్యా. ఇక్కడ ఇంత తతకం జరుగుతుంటే రాకుండా ఎక్కడ తెచ్చావు? అబ్బా ఉండండి, నన్ను అసలు విషయం చెప్పనేయండి. రే, ఆ టీవీలో దూరదర్శన్ చూసి పెట్టండి. పెళ్లి కలం వచ్చేసిందే బాల అని అట్రాక్టివ్ స్పాట్ అవుతుంటే ఆపండి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా కాదు, నేను ఇప్పుడు చెప్పే మ్యాటర్ వింటే బాలకోట గారి కళ మారిపోతాయి. నువ్వు ఆగు సార్, నేను ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే మీరు నా నెగిటివ్ తీసుకుని ఫోటోలు వేయించి ఊళ్ళో పనిచేస్తారు. ఏం జరిగింది? ఢిల్లీలో ఘోరం జరిగిపోతుందండి. ఘోరం అయ్యా, అటు చూడండి లైవ్. అయ్యి చొంచు చెంచురామయ్య అని పిలువబడే నేను కేంద్ర సహాయ మంత్రిగా నా విధులు సక్రమంగా నిర్వర్తిస్తానని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, రాజ్యాంగబద్ధుడనై ఉంటానని, ఆశ్రిత పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ చూపించనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను.
కోటయ్య గారు, మీరు ఎంతసేపు పెట్టా కుర్చీలో కూర్చుని ఊగినా కేంద్రంలో ఉన్న చెంచురామయ్య కుర్చీకి ఇబ్బంది ఉండదండి. మీరు ఆ మ్యాటర్ పక్కన పెట్టి నూతన దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. మీరు రండి. నేను రాలేనయ్యా. అదేంటి నాన్న, నువ్వు లేకపోతే ఎలా? చెంచురామయ్య ఊరేగింపుతో వస్తున్నారట. మనం అతనికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. నేనది భరించలేనురా. ఏమిటి నాన్న మరి చిన్నపిల్లాళ్ళ? రా వెళ్దాం. లేదురా, మా తాతగారి హయాములో వాళ్ళ తాత మంత్రి అయ్యాడు, మా నాన్నగారి హయాములో వాళ్ళ నాన్న మంత్రి అయ్యాడు. కనీసం నా హయాంలోనైనా ముందు నేను మంత్రి అవ్వాలనుకున్నాను, కానీ వాడే అయ్యాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను నాన్న. రా నాన్న. చూడండి సార్, సూర్యుడు ప్రతిరోజు తూర్పునే ఉదయిస్తారేమో గాని ప్రతిసారి చెంచురామయ్య మంత్రి కాలేడు కదా. మీకు ఇంకో విషయం చెప్పనా? సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా దాకా ఏ ప్రాంతీయ పార్టీ తుమ్మినా ఊడిపోయే ముక్కు లాంటిది ఆ మంత్రి పదవి. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ నెగిటివ్ పాడు చేసుకుంటారేంటండి? అన్ని తెలిసిన వాళ్ళేంటి. ముందు మీరు లేవండి జ్యోత, లేవండి. అవతల పిల్లల వెయిటింగు. మీరు లేవండి. సరే పద. ఏంట్రా ఏంటా డబ్బులు లుక్స్? బాబు చెంచురామయ్యని బాలకోటయ్యని చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకనండి? ఇద్దరు హ్యాపీగా లేరు కదా. ఎంచేత? ఏం లేదురా, పేదోడికి కూతుర్నిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఓట్లన్నీ ఈడు కొట్టేస్తాడేమో అన్న టెన్షన్ లో మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం ఆడిగిపోయింది. తనకంటే ముందు ఆడికి మంత్రి పదవి వచ్చిందన్న టెన్షన్ లో కూతురు పెళ్లి చేశానన్న ఆనందం ఈడిగిపోయింది. ఇలా అమ్మ కడుపులు కాల. నాకు డౌట్ అండి, మీరిద్దరి దగ్గర ఉంటారు, ఇద్దరినే తిడుతున్నారు. మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాజిటివ్ క్యారెక్టరా? ఆని తిడితే ఈడికి ఆనందం, ఈయన తిడితే ఆడికి ఆనందం. మధ్యలో మీకేంటి ఆనందం? ఆని తిడితే ఈడు మందు పోస్తాడు, ఈయన తిడితే ఆడు ఫుడ్ పెడతాడు. ఆహా, మీ నెగిటివ్ ఉంటే ఒకసారి ఇస్తారా? ఎందుకురా? ఫోటోలు వేసి ఊరంతా పంచుదామని. నెగిటివ్ తీసుకోవడమే గానీ ఇవ్వడం అలవట్లేదురా. వస్తా. ఇదేంటి మళ్ళీ కొత్త డౌట్ పెట్టాడు?